వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమను అభివృద్ధి పరిచి మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చడమే జగనన్న పాల వెల్లువ ముఖ్య ఉద్దేశమని కొరుమిల్లి మాజీ సర్పంచ్ సాలహది వీరాబాబు అన్నారు. కపిలేశ్వరపురం మండలం చిన్న కోరిమిల్లి గ్రామంలో గల సామాజిక భవనంలో జగనన్న పాల వెల్లువలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పశువులకు ఉచిత బీమా, అనారోగ్యం బారిన పడిన పశువులకు 1962 టోల్ ఫ్రీ నెంబర్తో అంబులెన్స్ సేవలు అందించారన్నారు. 11 మందితో కూడిన మహిళా డైరీ అసోసియేషన్ కేంద్రంగా ఏర్పడి రోజు 160 లీటర్ల పాలు తగ్గకుండా 3 నెలలు పోయాలని డాక్టర్ రమణమూర్తి తెలిపారు. అప్పుడే మహిళా డైరీ సహకార సంఘంగా రిజిస్టర్ అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఆచంట సత్యనారాయణ, కార్యదర్శి కామేశ్వరరావు, ఎంపీటీసీ సుంకర వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ రిజిస్టర్ రాంబాబు, డాక్టర్ మాధురి, వైసీపీ నాయకులు ఆచంట వీరస్వామి, సుంకర మూలస్వామి, డ్వాక్రా యానిమేటర్లు, వాలంటీర్లు, మహిళలు పాల్గొన్నారు. రైతులను గుర్తించడం మనకి వచ్చింది. 93 మందిలోనూ మనకి ఇప్పుడు 11 మందిని సభ్యులుగా ఎన్నుకొని 2 పాల కేంద్రాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ఎక్కువ బెనిఫిట్స్ ఈ పాల కేంద్రం నుంచి వస్తాయి. వాళ్ళు 20 రూపాయలు రేట్ ఇస్తే వీళ్ళు 22 రూపాయలు రేట్ ఇస్తారు. వాళ్ళు 30 రూపాయలు రేట్ ఇస్తే వీళ్ళు 32 రూపాయలు. అంటే ప్రభుత్వ పరంగా ఉన్నారు కాబట్టి ఎక్కువ బెనిఫిట్స్ లబ్ధిదారుడికి చెందుతాయి. మీరు అంటే ఇప్పుడు కమిటీ వేసుకుని కమిటీలో అందరూ చేసుకోవాలన్న ఉద్దేశం ఏం లేదు. ఎవరికన్నా మీలో ఎవరైనా నేను చేసుకున్న ఉద్దేశం అన్నీ ఉంటే కమిటీ అన్నది అంతా కూడా మామూలే. మీరు ఎవరు చేసుకుంటారో ఏంటన్నది అతను మాత్రం పాల కేంద్రం మెయింటైన్ చేసి అతను మాత్రం ఆ పని మీద ఇంకా అదే బాధ్యతగా ఉండాలి. ఎందుకంటే అతను కూడా కొద్ది మరి ఇప్పుడు మిగతా పాల కేంద్రాలు ఉన్నాయంటే మరి అధికారులు చెప్పినట్టు కదా గేదెలు కొనుక్కుంటారంటే అతను సొంతకు 20,000 రూపాయలు అప్పిస్తాడు. లేకపోతే నేను పోలేస్తాను, నాకు డబ్బులు ఎక్స్ట్రా డబ్బులు నాకు కావాలి, నాకు అప్పిమంటే ఆ పాల కేంద్రం ఒకటి ఇస్తున్నాడు. అలాగే ఈ కేంద్రం కూడా ఎవరొకరు మీరు కమిటీగా ఉన్నా పర్లేదు, లేకపోతే ఎవరొకరు చేసుకునే వాళ్ళకి ఒక లబ్ధి చేకూరుతుంది. కాబట్టి అతను ఇవన్నీ మెయింటైన్ చేసుకోగలిగే ఉద్దేశం అతనికి ఉంటే ఈ పాల కేంద్రాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడున్న పాల కేంద్రాల కన్నా ఇది ఎక్కువ బెనిఫిట్స్ ఈ పాల కేంద్రంలో వర్తిస్తాయి. నెక్స్ట్ ఏంటంటే ఇది గవర్నమెంట్ పాల కేంద్రం అమూల్ అని. ఇప్పుడు హెరిటేజ్ పాల కేంద్రం అంటే ఒకరిదే, విశాఖ డైరీ ఒకరిదే. ఇది పూర్తిగా గవర్నమెంట్ది. కాబట్టి ఏంటంటే ఎక్కడికి డబ్బులు ఎవరై పోవో. ఏంటంటే లోన్లు కానీ లేకపోతే ఇతర బెనిఫిట్స్ కానీ లేకపోతే ఇన్సూరెన్స్ కానీ కొద్ది గవర్నమెంట్ పాల కేంద్రం కాబట్టి స్పీడ్గా మీకు అన్నీ కూడా వర్తిస్తాయి. అందుకని మరి ఇక్కడ సచివాలయం 2లో ఇక్కడ మనకి ఒక పాల కేంద్రం స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకంటే పెద్ద కోరిమిల్లో సచివాలయం ఉంది, చిన్న కోరిమిల్లి సచివాలయం ఉంది. పెద్ద కోరిమిల్లో ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు పాలు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు బొమ్మని వెంటనే రావాలంటే బయట వాళ్ళందరూ కాబట్టి అది ఇచ్చిన అప్పు ఉంటుంది. లేకపోతే మొగమాట వాళ్ళందరూ ఉండకుండా మీరు ఒక యూనిట్గా ఏర్పడి అసలు మన పాలు ఎన్ని వేయగలుగుతాం, ఎవరు పెట్టుకోవాలన్నదే మీరు నిర్ణయించుకుని అందరూనే ఒక కమిటీ కింద ఏర్పడి పాల కేంద్రాన్ని రన్ చేసుకుంటే మిగతా పాల కేంద్రాల మీద అన్నింటి మీద కూడా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. సపోజ్ గేదె పోయినప్పుడు ఇన్సూరెన్స్ వస్తాం కానీ లేకపోతే బ్యాంకు నుంచి గేదెలు కొనుక్కోనకు కానీ ఇంకోటి కానీ అప్పులు ఇస్తాం కానీ ఇవన్నీ కూడా స్పీడ్గా ఉంటుంది. దీనికి పూర్తిగా అధికారులు పూర్తి బాధ్యత వహించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తారు. ఇది సీఎం గారు చాలా ప్రెస్టేజ్గా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. కాబట్టి ఈ కార్యక్రమాలను మీరు అందరూ కూడా సద్వినియోగం చేస్తే మీరు లబ్ధి పొందుతారు. మీ అందరికీ కూడా మంచి జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. ఎందుకంటే బయట పాల కేంద్రం మొత్తం బయట అతను 40 రూపాయల రేటు ఉంటే రైతుని ఇంకా మెరుగుపరచాలి. మగవాడు అంటే వేరే కానీ మహిళ అంటే కుటుంబాన్ని చూసుకుని మహిళ కాబట్టి మహిళకి ఇస్తేనే దీనికి ఒక అర్థం ఉంటుందని చెప్పి మహిళా సంఘాలు ఏర్పడమని చెప్పబడుతుంది.
మహిళా సంఘాలు ఏర్పడిన తర్వాత మీరందరూ ఒప్పుకుంటే మొత్తం అందరూ సమానమే. కాకపోతే 11 మందిని దీన్ని చూడడం కోసం 11 మంది ఎంచుకుంటారు. ఎందుకంటే ఒక సొసైటీ ఫామ్ చేయాలంటే 11 మంది సభ్యులు ఉండాలి. అందుకని 11 మంది ఎంచుకోవడం గ్రామ సర్పంచ్ వేదిక